ప్రవేశిస్తుండగా మాకు తోడుగా ఉండండి. మీ విలువైన మాటలతో మీ పిల్లలు తమ మనసుల్లో నింపుకొని మనసారా మీకోసం బ్రతికి మీరున్న మహాలోకానికి వారసులయ్యే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సదస్సులో మనం ఆలోచన చేయబోయే మరో పాఠం యేసు నేర్పిన ప్రార్థన, యేసు చేసిన ప్రార్థన. యేసు నేర్పిన ప్రార్థన, యేసు చేసిన ప్రార్థన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవ సంఘాలు, సంస్థలు పుట్టుగొడుగులా పుట్టుకొస్తున్నాయన్న సంగతి నేను మీకు చెప్పనవసరం లేదు. ఒక వీధికి 4-5 సంఘాల చొప్పున ఏ గ్రామం కూడా, ఏ గ్రామంలో ఉన్న ఏ చిన్న వీధైనా ఏదో ఒక చర్చి ఎంతో కొంతమంది సభ్యులుగా, విశ్వాసులుగా అందులో ఉంటూ వారికి పైగా ఎవరో ఒకరు కాపరిగా వారి సమక్షంలో మరి వారంతా కూడా ఉండటం ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు హాస్పిటల్స్ ఎలా వెలిసాయో ఈరోజు సంఘాలు కూడా అలానే వెలిసాయి. ఒకప్పుడు వైద్యం కోసం ఎంతో దూరం వెళ్ళవలసిన పరిస్థితి, ఈరోజు డాక్టర్లు కూడా ఎంతగా అందుబాటులో ఉన్నారో ఈరోజు బోధకుల పరిస్థితి కూడా సుమారు అంతే. ఇంతకు జరిగే ఈ వైద్యంలో ఎలా నకిలీ జరుగుతుందో, మోసం జరుగుతుందో, చేసే ఈ బోధలో కూడా నకిలీ బోధకులు ప్రవేశించటం, నకిలీ వైద్యం చేయటం, వారి ఆత్మలను నిత్యాగ్నికి తరలించటం వారికి అలవాటుగా మారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లారా, మరి నకిలీ డాక్టర్లను నియంత్రించడానికి ప్రభుత్వంలో ఒక శాఖ పనిచేస్తుంది. మరి నకిలీ బోధకులను నియంత్రించడానికి ఏ శాఖ ఉందంటారు మీరు చెప్పండి? ఆ శాఖే BOUI. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనగానే అబద్ధ బోధకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేదన్న సంగతి మీకు తెలుసు. ఈరోజు సంఘాలలో, సంస్థలో ఈ ఆచారాలు, కట్టుబాట్లు, సిద్ధాంతాలు ఇవన్నీ పెట్టని గోడల్లా నిలిచిపోయాయి. ఈరోజు వారు పెట్టుకున్న సిద్ధాంతాలు, ఆచారాలు, ఈ కట్టుబాట్లు, క్రమం అనుకుంటున్నవి వాక్యాన్ని బట్టి మనం కాదంటున్నప్పుడు అవసరమైతే మనల్ని ఎదుర్కోవటానికి, మనపై దాడి చేయడానికి సిద్ధమవుతారేమో తప్ప వారు చేసేది, వారు జరిగిస్తున్నది తప్పను ఒప్పుకోవటానికి మాత్రం ముందుకు రారు. ఒకనాడు యేసుక్రీస్తు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను మీరు చేస్తున్నది తప్పని వారిని గద్దించినప్పుడు ఆయన్ను ఎలా హింసించి శ్రమపెట్టి ఆయన్ని ఎలా సిలువకి ఎక్కించారో ఈరోజు మన పరిస్థితి కూడా సుమారుగా అంతే. అంటే నిజం చెప్పేవాడిని, గద్దించేవాడిని, సరిచేసేవాడిని ఈ సమాజం సమాధి చెయ్యాలని ఆలోచిస్తుంది అనటానికి ఒక యేసుక్రీస్తు మనకు కనబడుతున్నారు. ఒక బాప్తిస్మిచ్చే యోహాను జీవితం మనకు సాక్ష్యంగా ఉంది. ఒక స్టెఫెను జీవితం మనకు లేఖనాల్లో కనబడుతుంది. ప్రేమ దేవుని పిల్లారా, ఉన్నది ఉన్నట్టుగా అంటే ఊర్లో ఉండనివారు అన్నది ఎంత నిజమో, నిజంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబితే మనల్ని సమాజంలో ఉండనివారు అన్నది కూడా అంతే నిజం. అలా అని నిజాన్ని లేదా సత్యాన్ని అసత్యంగా మార్చి చెప్పే ప్రయత్నం మనం చేయలేం. కారణం, మనుషులకు భయపడిన వారం అవుతాం. మనుషులకు భయపడిన వారం అయ్యామా దేవునికి దాసులం కామిక. కనుక
మనిషి ప్రాణం తీయగలడేమో, కానీ దేవుడు ప్రాణమును తీయగలడు, ఆత్మను నాశనం చేయగలడు. కనుక ప్రాణం తీయగలిగిన మనిషి కాదు, ప్రాణమును ఆత్మను నరకములో వేయగలిగిన ఆ దేవునికి మీరు మిక్కిలి భయపడండి అని యేసన్న మాటను బట్టి దేవునికి భయపడుతున్న వారంగా ఈ సమాజం ఏమనుకున్నా, ఈ సమాజం మన గురించి ఎన్ని చెప్పినా సత్యం చెప్పక మాత్రం మనం మానకూడదు. ఈరోజు చాలా సంఘాల్లో, సంస్థల్లో యేసు నేర్పిన ప్రార్థనను ఆనవాయితీగా చేయటం అన్నది మనం చూస్తున్నాం. ఈరోజు చాలా సంఘాలండి, చాలా సంస్థలు యేసు నేర్పిన ప్రార్థన, దానికి వారు పెట్టుకున్న పేరే పరలోక ప్రార్థన. జరిగే ఆదివారం ఆరాధన కానివ్వండి, అది ఒక గృహకుడికి కానివ్వండి, లేదా చిన్న సెమినార్ కానివ్వండి, జరిగే బహిరంగ సభ కానివ్వండి, ఏదైనా ముగింపులో ఈ పరలోక ప్రార్థన చెప్పండి ఆ కార్యక్రమాన్ని ముగించరు. ఒకవేళ పొరపాటున పరలోక ప్రార్థన చెప్పక ఒకవేళ ముగిస్తే అదొక మహా నేరంగా, అదేదో ఒక భయంకరమైన తప్పుగా వారు భావించటం అన్నది కూడా మనం చూస్తున్నాం. ఇంతకసలు ఈ పరలోక ప్రార్థనలో ఉన్నదేంటి? ఇది ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు? అది ఈరోజు క్రైస్తవులంగా మనం చేయతగినదేనా అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించాలండి. ఎందుకంటే ప్రేమ దేవుని పిల్లలారా, పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట చెప్పటం మనం చూస్తుంటాం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17లో, సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా ఇదిగో భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండండి అని మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను అన్నాడండి. మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను. అందులో రోమాలో ఉన్న సంఘం చాలా భయంకరమైన సంఘం అండి. బొత్తిగా బైబిల్ తెలియని సంఘం అండి అది. తెలుసండి, రోమాలో ఉన్న వారికి బొత్తిగా బైబిల్ తెలియదండి. అంటేనండి, ఈ రోమాలో ఉన్న వారే ఆ తర్వాత రోమన్ క్యాథలిక్స్గా మారిన వారండి. ఈ రోజున ఈ రోమన్ క్యాథలిక్స్ వాళ్ళేనండి. తెలుసండి, ఒకనాడు రోమా పట్టణములో ఉన్న క్రైస్తవులకు పత్రికను రాస్తూ అందులో పౌలు గారు చెప్పిన మాట ఈరోజు రోమన్ క్యాథలిక్స్గా చెప్పుకుంటున్న వారు ఉన్నారు చూసారా, వారికి కూడా అస్సలు బైబిల్ తెలియదండి. నిజంగా బైబిల్ తెలియని వాళ్ళు క్రైస్తవులలో ఉన్నారంటే అందులో నెంబర్ 1 స్థానంలో ఉన్నది ఎవరంటేనండి వాళ్ళేనండి. ఎందుకంటే వాళ్ళకి అసలు దేవుడు ఎవరో కూడా సరిగ్గా తెలియదండి. వాళ్ళకి దేవత ఉంది తప్ప దేవుడు లేడు వాళ్ళకి. ఎవరింతకి మీ దేవత అంటే మరియమ్మే మా దేవత అంటారు, అమ్మ దేవత అంటారు వీళ్ళు. మరి ఏ సంగతి ఏంటి? పరలోక ముందు దేవుడి సంగతి ఏంటి? వాళ్ళు తర్వాత ముందు మాకు ఎవరు కావాలి? మరియ కావాలి, ముందు మాకు మరియ కావాలి అంటారు. ప్రేమ దేవుని పిల్లలారా, నిజంగా బైబిల్పై ఏమాత్రం అవగాహన లేని వాళ్ళండి. వాళ్ళ విషయంలో రండి కోపడటం అని కాదు కానీ జాలిపడుతున్నామండి. వాళ్ళ విషయంలో ఆవేశపడటం అని కాదు కానీ వాళ్ళ విషయంలో చాలా బాధపడుతుంటాం. ఎందుకంటే వాళ్ళకు పైగా ఉన్న వారే వాళ్ళకి సమస్తమైనట్టుగా భావిస్తున్నారు తప్ప సమస్తాన్ని కలిగించి సమస్తాన్ని కదిలిస్తున్న సర్వేశ్వరుడు పరలోకం అందున్నాడు, ఆయన మాట మన చేతిలో ఉన్న ఈ వాక్యమని, ఈ వాక్యాన్ని ఆలోచించాలి, దీన్ని నమ్మాలన్న ఆలోచన వారికి లేకపోవటం అనేది ఏదైతే ఉందో అది నిజంగా దురదృష్టకరమైన సంగతి అని చెప్పాలి. ఇక ఉన్న ఈ 66 ఏవో అన్నీ వచ్చేసినట్టుగా 26కి అదనంగా 7 పెట్టుకుని మాకు 73 అని గొప్పగా చెప్పుకుంటున్నారు వీళ్ళు. మరి ఇంకెంత అమాయకులు మీరు చూడండి. తెలుసంటే మన అందరికి 66 ఉంటే వాళ్ళకి 73. ఎందుకు అంటే ఈ 66 అని అర్థమైపోయాయా? ఈ 66 అని వచ్చేసాయా? అసలు 66 పుస్తకాలే సరిగ్గా తెలియదు, ఏ పుస్తకం ఎక్కడ ఉంటుందో సరిగ్గా తెలియదు. ఎప్పుడన్నా బైబిల్ చూస్తే కదండి వాళ్ళు, ఎప్పుడు బైబిల్ పట్టుకుంటే కదా.
పాటలు పాటలు పాటలు, జపాలు జపాలు జపాలు, అంతకుమించి ఇంకేం తెలియదు వాళ్ళకి. పాటలు జపాలు, పాటలు జపాలు. ఈరోజు పాటల పుస్తకాల సైజు కూడా మీరు చూడగలిగితేనండి, ఏమంటే సుమారుగా బైబిల్ అంత సైజు అయిపోయాయండి పాటల పుస్తకాలు కూడా. తెలుసండి, పాటల పుస్తకాల సైజు కూడా ఎంత అయిపోయింది ఇప్పుడు? బైబిల్ అంత అయిపోయింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటారండి, ఇది తెలుసు కదండి. ఆ కీర్తన బుక్ మీరు చూస్తారంటే సుమారుగా రండి క్రొత్త నిబంధన అంత ఉంటుందని. క్రొత్త నిబంధనకి ఇంకా ఎక్కువగానే ఉంటుంది. అది క్రొత్త నిబంధనకి ఎక్కువ, పాత నిబంధన తక్కువ అన్నట్టుగా ఉంటుంది. పాటల పుస్తకాలండి. అంటే పాటలపై ఉన్నంత శ్రద్ధ, పాటలపై ఉన్నంత ఆసక్తి అంటే దేవుని మాటలపై ఎందుకు లేదు? అప్పుడు పాటలన్నీ రాసిన వాళ్ళందరూ ఏదో పండితులని మీరు అనుకోకండి. కాబట్టి నిజంగా పాటలు రాసిన వాళ్ళందరూ కూడా మహాపండితులని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. పప్పులో కాలేసినట్టే కాదు, పాతాళంలో కాలేసినట్టే. కలిసట్టే. ఎందుకంటే నిజంగా వాళ్ళందరికీ బైబిల్ బాగా తెలుసుంటేనండి ఈరోజు బైబిల్ యూనివర్సిటీ ద్వారా చెప్పబడుతున్న ఈ పాఠాలను ముందుగా వాళ్ళే చెప్పేవాళ్ళు. కానీ బైబిల్ యూనివర్సిటీ వచ్చేంతవరకు ఇలాంటి మాటలు, ఇలాంటి పాఠాలే ఎక్కడా మనకు వినబడలేదు, కనబడలేదంటే వాళ్ళకి బైబిల్ తెలుసని మీరు ఎలా అనగలరు చెప్పండి? ఇప్పుడు వాళ్ళకి బైబిల్ తెలుసని మీరు ఎలా నమ్మగలరు? కనుక ఏదో పాటలు రాసినంత మాత్రాన వాళ్ళందరూ బైబిల్లో ఏదో మహా మేధావులు, పండితులను మీరు అనుకుంటే తప్పు చేసినట్టే. అందుకే ఉన్న 66 పుస్తకాలలో ఉన్న సారమే అర్థం కాక, అర్థం చేసుకోలేక ఈ జీవితం ముగింపు దశలోనికి మనం వెళ్ళిపోతుంటే ఈ 66 అంతా అర్థమైనట్టుగా మాకు ఇంకా ఎక్కువ ఉండాలని తెచ్చి ఇవి పెట్టుకొని 73 ఉన్నాయి, మాకు అందరికంటే మేమే గొప్ప అని చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఏం గొప్ప? మరియకు మీరు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి మాకు అర్థమైపోయింది మీ గొప్పతనం ఏంటో. యేసును కాదని, యేసు అనగానే ఎప్పుడు చిన్నపిల్లగాడిగా నువ్వు చూడాలి వాళ్ళంతే. అది చూసారా, యేసు అనగానే యేసు అనకూడదండి, మీరు బాలయేసు అనాలి అంటారు మనల్ని. యేసు అనకూడదట, ఏమన్నాలట? బాలయేసు. అంటే యేసు ఎప్పుడు ఎలా ఉంటాడు? వాళ్ళకి బాలుడుగానే ఉంటాడు. ఆ బాలుడు పెరగడు, పెద్దవాడు, సిలువెక్కడు. ఏమండి? బాలయేసు. అందుకే ఎప్పటికీ మరియమ్మ ఒడిలోనే ఉండాలి. ఆయన అంతే. ఆయన ఒడిలో ఉండాలి, మేమేమో ఊళ్ళో ఉండాలి. ఆయన ఒడిలో ఉండాలి, మేమేమో బడిలో ఉండాలి. ఆయన ఒడిలో ఉంటాడు, మీ ఊరి మీద పడతాం. అంతేనండి ఇంకా. ఎందుకంటే బాలుడుగా ఉంటేనే మేము చేసేవన్నీ సాగుతాయి. ఆయన పెద్దోడు అయిపోతే ఎలా? బాగోదు. ఆయన బాలుడుగా ఉంటేనే మేము చేసేవన్నీ చెల్లుతాయి. ఆయన పొరపాటున పెరిగి పెద్దవాడయ్యాడా ఇంకా ఆయన మమ్మల్ని చేస్తాడు. అందుకే ఆయన ఎప్పుడు ఒడిలో ఉండాలి, బాలుడుగానే ఉండాలి. ఏమండి, యేసును కన్న తల్లి మరియా గొప్పదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసు ఏమన్నాడు తెలుసండి? మరియమ్మ ముందే ఎవరు నా తల్లి అని ఆయన పట్టించుకోవట్లేదు అన్నాడంటే, ఎవరు నా తల్లి అని ఆయన అంటే ఇగో ఈవిడే నీ తల్లి అని వీళ్ళు అంటున్నారు. అంతే కదండి. ఆయన ఎవరు నా తల్లి అని ఆయన అన్నాడు. అంటే తల్లి ఎవరు తెలియక అంటున్నాడు ఆ మాట. పాపం ఆయన కన్న తల్లి ఎవరు తెలియక అంటున్నారని వీళ్ళు అనుకుంటున్నారు అమాయకంగా. ఎవరు నా తల్లి అనగానే అదేంటయ్యా మర్చిపోయావా, మరియమ్మే కదా నీ తల్లి అని రోమన్ క్యాథలిక్స్ అంటున్నారు. అంటే తల్లిని పక్కన పెడుతున్నాడండి, తల్లిని పక్కన పెట్టేస్తున్నాడు. పక్కన ఆయన పెడితే వీళ్ళు మాత్రం నెత్తికి కూర్చోబెట్టుకుంటున్నారు. వీళ్ళు తల్లిని ఆయన పక్కన పెట్టాడు, వీళ్ళు ఏం చేశారు? నెత్తికెక్కించుకుంటున్నారు. తప్పు కదండి. ఎందుకంటే ఇప్పుడు మరి అయినా పరలోకానికి వెళ్ళాలంటే ఎవరిని నమ్మవలసిందో తెలుసా? యేసుని నమ్మవలసిందే. ఎందుకు యేసు అన్నాడు నేనే మార్గం అన్నాడు. నా అమ్మ మార్గం అనలేదు, మా అమ్మ మార్గం అనలేదు, ఆయన నా తల్లి మార్గం అనలేదు, నేనే మార్గం అన్నాడు. ఎవడైనా అంటే అర్థం ఏంటి? నా తల్లి అయినా, నా తమ్ముళ్ళైనా, నా చెల్లెళ్ళైనా ఎవరైనా అక్కడికి రావాలంటే ఎవరి ద్వారా రావాలి? నా ద్వారా రావాలి తప్ప నా తల్లి ద్వారా మీరు అనుకుంటే పోతారంట అన్నాడు. పోయినట్టే ఇంకా. అంటే 66 పుస్తకాలు, అందులో క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో అందులో సువార్తల్లో ఉన్న సారమే అర్థం కాలేదు వీళ్ళకి. అటువంటిది ఇంకా అదనంగా 7 తెచ్చి పెట్టుకుని ఏం చేస్తున్నారు? ఏడవడానికే. అంతకుమించి ఎందుకండి ఇంకా. అందుకేనండి సంవత్సరం అండి గుడ్ ఫ్రైడే మాత్రం ఘనంగా చేస్తారు. ఎందుకంటే 7 పండగ కదా అది.
అది మాత్రం గొప్పగా చేస్తారు. కనుక రోమాలో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడండి పౌలు గారు. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకునిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని మీరు కనిపెట్టి ఉండండి. మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. అంతేకాదు, వారిలో నుండి మీరు తొలగిపోండి. కనిపెట్టి ఏం చేయమన్నాడు? వారికి ఇంకా దగ్గర ఉండి అంటం లేదు. వారిలో నుంచి మీరు ఏం చేయండి అంటున్నాడు? తొలగిపోండి, వేరైపోండి అంటున్నాడు. అంటే వేరైపోండి. ఏమండి, ఇంత వాక్యం వింటారు కదండి, ఇంత వాక్యం వింటారు. విన్న తర్వాతనండి మరలా ఆదివారం వచ్చిందంటే మళ్ళీ బైబిల్ శంఖ పెట్టుకొని మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోమనగానే కూర్చుంటారు, నిలబడగానే నిలబడతారు, మోకాలు అనగానే మోకాలు వేస్తారు. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ డ్రిల్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ సెమినార్ అయినా మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇక్కడ రావటం ఎందుకు, అక్కడ ఎక్సర్సైజ్ చేయటం ఎందుకు? అంటే ఇక్కడికి వచ్చేది అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికేనా? వెళ్ళి ఇక్కడ ఏమంటున్నాడు? వారిలో నుండి తొలగిపోండి అన్నాడు. మీరు చెప్పండి మీది వింటాం, అక్కడ మేము వెళ్ళి అక్కడ మేము చేసేది మేము చేస్తూనే ఉంటాం. ఇక్కడ మీది మీదే, అక్కడ మాది మాదే. అలానే అన్నాడు ఇక్కడ, మీరు వారిలో నుండి తొలగిపోండి అన్నాడు. ఇక్కడ ఇంత వాక్యం అంటారు, ఇక్కడ ఇంత వాక్యం నేర్చుకుంటారు. మరలా అక్కడికి వెళ్ళిపోయి మళ్ళా హల్లెలూయా అనగానే హల్లెలూయా అంటారు. 2 చేతులు పైకెత్తాం, 2 చేతులు పైకెత్తుతారు. 2 చేతులు ఊపండి అనగానే 2 చేతులు ఊపుతూనే ఉంటారు. మీరు ఊగండి అంటే వీళ్ళు ఊగుతూనే ఉంటారు. ఇక్కడ వింటున్నది ఏంటి, నేర్చుకుంటున్నది ఏంటి, అక్కడికి వెళ్ళి చేసేది ఏంటండి? మరలా మీరు వారిలో నుండి తొలగిపోండి. ఈ మాట సంగతి ఏంటి? ఈ మాట సంగతి ఏంటంటే ఇంకేమన్నాడు చూడండి తర్వాత. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలన వారి ఇంపైన మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ఏమన్నా మీరు ఎంత వాక్యం విని ఈ సంఘంలో నుంచి మీరు వెళ్ళిపోతారా? ఈ సంఘం అంటే ఏమనుకున్నావు? ఇది నీ తల్లి సంఘం అంటాడంటే అడంతేనండి. ఎంబటే ఏమంటాడు తెలుసా అండి? మీరు పుట్టింది అక్కడ, మీరు మీ అమ్మ పోయినప్పుడు ఎవరు వచ్చారు? మేము వచ్చాం కదా. కర్మకాండలు ఎవరు చేశారు? మేమే చేశాం కదా. అమ్మాయికి పుట్టినరోజు మేమే చేశాం కదా. పేరు పుట్టింది మేమే కదా. అంటే మొత్తం ఇక్కడ మేమే చేశాం కదా. అంటే ఇది ఏమనుకుంటున్నావు? నీ తల్లి సంఘం. ఇప్పుడు చెప్పు, నీ తల్లి సంఘాన్ని విడిచిపెట్టుకుని పోతావా? ఒక్కసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. నిజమే కదా అయ్య గారు. నువ్వు సెమినార్కి మాత్రం వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వస్తావు అయ్య గారు. కేవలం వాక్యం వినటానికి వెళతాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు చెప్పేది మేము చేస్తాం. వారి ఇంపైన మాటలు అంటే ఇలానే ఉంటాయండి. ఈ తల్లి సంఘం ఎక్కడదండి బైబిల్లో? క్రీస్తు సంఘం అని ఉంది, కానీ ఎక్కడైనా ప్రతి చోట క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అన్నాడండి. తల్లి సంఘములన్నీ వందనములు అని ఏమైనా ఉందా? తల్లి సంఘం, తండ్రి సంఘం, అత్త సంఘం, మామ సంఘం, భావ సంఘం ఉన్నాయండి సంఘాలు ఏమైనా? ఏమి లేవండి. అంటే ఇంపైన మాటలు అంటారు చూసారు, ఇప్పుడు ఇవే అన్నమాట ఇంపైన మాటలు. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ చదవండి ఆ పాయింట్. ఇప్పుడు అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. తమ కడుపునకే దాసులు. ఏ దాసులట? కడుపు దాసులట. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. చూసారా, పాపం మీకు ఇవేం తెలియదు. ఈ మాటలు అనగానే నిజమే కదా అయ్య గారు, తల్లి సంఘం అంటేది. మా తాత ఇక్కడికి వచ్చాడు, మా తండ్రి ఇక్కడికి వచ్చాడు, మేము ఇక్కడికి రావాలి. కానీ ఏదో వాక్యం అక్కడ బాగుందని అక్కడికి వెళ్ళిపోతే మీరేమైపోతారు అయ్య గారు? అందుకే మీ ఇక్కడికే, మళ్ళీ ఇక్కడికే. అలా వెళ్తే ఇలా వచ్చేస్తాం, అలా వెళ్తే ఇలా వచ్చేస్తాం. మీకు ఇవ్వాల్సింది మీకే ఇస్తాం, మీకు చేయాల్సింది మీకే చేస్తాం. కనుక ఇక్కడికే అంతే. మీరు వారిలో నుండి తొలగిపోండి, వేరైపోండి అంటే మేము అస్సలు కామంటారు. ఎందుకంటారండి, ఇది మీరు ఎక్కడ చూస్తారంటే స్పష్టంగానండి, జయశైల గారి సభలు ఎక్కడ జరగనివ్వండి. సభలు జయశైల గారు సాయంకాలం మాట్లాడుతున్న సభల్లో 1000 మంది వస్తారండి. అవును కదండి, 1000 మంది వస్తారు.
మరి ఈ వేల మంది ఆ తర్వాత ఏమైపోతున్నారు? మరలా 4 రోజుల తర్వాత మళ్ళీ ఏమైపోతారంటే, 4 రోజులు జయశైల గారు వస్తున్నారంటే అన్ని సంఘాలలో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు, వాక్యాన్ని వింటారు. 4 రోజులు చాలా బాగుందండి, చాలా బాగా చెప్పారండి మాత్రం స్టేట్మెంట్లు ఇస్తారు. ఆ తర్వాత మరలా ఏమైపోతారు? మరలా ఆదివారం ఏంటంటే మరలా బైబిల్ పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ సిఎస్ఏ బ్యాప్టిస్ట్ పెంతకొ రోమన్ అందరు ఎటు వెళ్ళిపోతున్నారు. మరి ఇక్కడ విన్న వాక్యం ఏంటి? మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి చేస్తున్నది ఏంటి? పోనీ ఇక్కడ విన్నారు, అక్కడికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళిన మీరు అందులో మీరు ఏం చేయగలుగుతున్నారు? మీరు వారిలో ఒకటిగా అయిపోతున్నారా తప్ప వారిని ఏమైనా మార్చగలుగుతున్నారా? పోనీ అలా వెళ్తున్నారంటే మంచిదే, వద్దంటం లేదు. మీరు వెళ్ళండి, మీరు విడిచిపెట్టి వచ్చిన సంఘానికి మీరు వెళ్ళండి. వెళ్ళిన మీరు ఏం చేస్తున్నారు? మీరు వారిలా మారుతున్నారా? వారిని మీలా మార్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మీరే అటు వెళ్ళిపోతున్నారు, ఇంకా అటు వాళ్ళని ఇటుక్కడ తీసుకొస్తారు, ఇంకా లేదు. మీరు వారిలో నుండి తొలగిపోండి అంటున్నాడండి. అంటే ప్రేమట దేవుడు పిల్లలారా, ఈ ఆచారాలు, ఈ సాంప్రదాయాలు, సంఘం కట్టుబాట్లు ఇవేవి కూడానండి మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళవండి. ఒకటే సత్యం. ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్య ప్రకారంగా ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు, మనం చేస్తున్నప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలం. కానీ ఈ క్రమాలని, ఈ నియమాలని, ఇవి ఏవైతే ఉన్నవో వీటిని నువ్వు ఎంతగా పాటించినా పరలోకానికి మాత్రం వెళ్ళలేం. అలాంటిదే పరలోక ప్రార్థన అండి. పరలోక ప్రార్థన చేస్తే చాలు పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారండి వీళ్ళందరూ. తెలుసండి, పరలోక ప్రార్థన అన్నారు కదా. అంటే పరలోక ప్రార్థన అంటే ఈ ప్రార్థనతో ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? ప్రార్థనతో పరలోకానికి వెళ్ళిపోతే మనకెందుకండి ఈ కష్టాలు చెప్పండి? ప్రార్థనతో పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే మనకి సెమినార్లు ఎందుకు? ఇక ఈ ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, బస్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి, ఏమండి ఈ ఉక్కుపోతలు ఏంటి, ఈ ఎండలు ఏంటి, ఈ చలులు ఏంటి, ఇవన్నీ మనకి ఎందుకంటే ఎక్కడ వాళ్ళం అక్కడనే గప్చిపక్క ప్రార్థన చేసుకుంటే అయిపోయేది. అందులో పరలోక ప్రార్థన 2 నిమిషాలు అయిపోతాయి. రోజుకు 2 నిమిషాలు ఇంటి దగ్గర ఏముంటే మోకాలు లేచి పరలోకం ఉందన్న మాత్రాన్ని ప్రారంభించి ఆమెనంటే చాలండి పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే ప్రార్థనలో కూడానండి రకరకాల ప్రార్థనలు వచ్చాయండి ఈరోజు. తెలుసంటే బైబిల్లో మనకు ఉపవాస ప్రార్థన కనబడుతుంది, ప్రార్థన కనబడుతుంది. అంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. కానీ ఈరోజు క్రైస్తవులు అడిగా అనుకోండి ప్రార్థనలు ఎన్ని రకాలంటే చాలా రకాలు ఉన్నాయండి, ప్రస్తుతానికి మాత్రం కొన్ని ఉన్నాయండి, అవి చెప్తానండి అంటాడు. చెప్పండి అన్నప్పుడు ప్రార్థన ఒకటి, ప్రార్థనలో మరలా ప్రత్యేక ప్రార్థన ఒకటి. ఈ ప్రత్యేక ప్రార్థన ఏంటి? మరలా ప్రార్థన ఒకటి అంటే ప్రత్యేక దర్శనం టైపు. కొండ మీదకి వెళ్ళిన తర్వాత మామూలు దర్శనం ఒకటి, ప్రత్యేక దర్శనం మరొకటి ఉంటుందండి. అంటే ప్రత్యేక దర్శనం అంటే మొత్తం చూపించేస్తారు. దర్శనం అంటే మామూలుగా చూపిస్తారు పైన, ప్రత్యేక దర్శనం అంటే మొత్తం కింది నుంచి పై వరకు పూర్తిగా చూపించేస్తారనమాట. ప్రత్యేక దర్శనానికి మరి ఖర్చు కూడా ప్రత్యేకంగానే ఉంటుందండి, మర్చిపోకూడదు. తెలుసా అండి? ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు ప్రత్యేకం, ఖర్చు కూడా ప్రత్యేకం. ఇప్పుడు సంఘంలో నీకు ప్రత్యేక ప్రార్థన చేయాలంటే మరి కొంచెం ఖర్చు అవుతుంది. అందుకే మీరు చూడండి, సంఘంలో ఆరాధనలో ముగింపులో కానుకలు పట్టేటప్పుడు కవర్లో తీసుకొని వెళ్ళి పెడతారు చూసారా? కానుక కవర్లో పెట్టి, ఎవరైతే కవర్లో పెట్టి కానుకేస్తారో ఈ కవర్లో పెట్టిన వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. వీళ్ళ కొరకు ఏం చేస్తారు ఇప్పుడు? ప్రత్యేక ప్రార్థనలు. మరి అక్కడ మిగతా వాళ్ళని ఎందుకు చేయట్లేదంటే మిగతా వాళ్ళు మామూలుగా వేశారు, కానీ వీళ్ళు ఎందులో పెట్టేశారు? కవర్లో పెట్టేశారు. కవర్లో పెట్టి వేసేసరికి వీళ్ళు ఏమైపోయారు? వీళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు అయ్యారు. వీళ్ళ కోసం ప్రత్యేకమైన ప్రార్థన. ఎందుకంటే చిన్నప్పుడు అండి హాస్టల్ చదువుకునేటప్పుడు అండి నేను ప్రతి ఆదివారం వచ్చిందంటే కానుకలు పట్టేటప్పుడు నేనే వెళ్ళిపోయేదాన్ని కానుకలు పట్టడానికి కర్ర తీసుకొని. అంటే కర్రకి సంచి ఉంటుంది, ఆ సంచిలో కానుకలు అన్నమాట. అందులో చాలామంది వేయకపోరు, కవర్ చేతులు పట్టుకుని ఉండేవాళ్ళు. కవర్ లోపల ఎత్తారో అనుకుని కవర్ వేయకపోయేవాళ్ళు వాళ్ళు. మామూలుగా మిగతా వాళ్ళంతా కానుకలు వేసేవాళ్ళు. ఈ కవర్లు చేత పట్టుకున్న వాళ్ళ కోసం అయ్యగారు ప్రత్యేకంగా పిలిచేవాడు. ఇప్పుడు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి అనగానే ఈ కవర్ పట్టుకున్న వాళ్ళంతా ముందుకెళ్ళేవాళ్ళు. ముందుకెళ్ళిపోయి అయ్యగారు పెద్ద తాంబాలను చేత పట్టుకుని ఉండేవాడు. ఎవరంటే ఇప్పుడు ఈ కవర్ తీసుకుని వెళ్ళి ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పళ్ళెంలో పెట్టగానే ఇప్పుడు అమ్మగారు ప్రత్యేకమైన కానుకిచ్చారు కనుక ఈ అమ్మగారి కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేద్దాం. నువ్వు చేయరాదు, మమ్మల్ని ఎందుకు చేయమంటే ఇచ్చింది నీకు.
ఇప్పుడు అందరం కళ్ళు మూసుకొని అమ్మగారి కోసం ప్రత్యేకమైన ప్రార్థన చేద్దామంటాడు. అలా ఎంతమంది కవర్లో పెట్టిస్తే వాళ్ళందరికీ ఏ ప్రార్థనలు? ప్రత్యేక ప్రార్థనలు. అంటే ఇప్పుడు ప్రత్యేక ప్రార్థన అంటే మీకు అర్థమైపోయిందా? అర్థమైపోయింది. ప్రార్థన, ప్రత్యేక ప్రార్థన. ఈ ప్రత్యేక ప్రార్థన బైబిల్లో లేదండి, లేదు. తర్వాత ఉపవాస ప్రార్థన ఉంది. తర్వాత 2 ఉపవాస ప్రార్థన. తర్వాత సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. ఇది ఎక్కడుందండి? మళ్ళా ఉపవాస ప్రార్థన ఉంది, కానీ మరలా ఉపవాస ప్రార్థనలో మళ్ళీ ఏ ప్రార్థన వచ్చేసింది? సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన వచ్చేసిందండి. మళ్ళీ ఈ మధ్యలో మరొక ప్రార్థన వచ్చేసింది, అదే రహస్య ప్రార్థన అట. అంటే ఏ భక్తుడు కొరకు ప్రార్థన చేస్తున్నాడో ఆ భక్తుడు పేరు చెప్పకుండా ప్రార్థన చేయటం, అదేంటనమాట? అదే రహస్య ప్రార్థన. అజ్ఞాత భక్తుడు అనమాట. అజ్ఞాత భక్తుడు దేవుని కోసం ₹1,00,000 ఇచ్చేసాడు, పేరు చెప్పొద్దు అన్నాడు, కానీ ప్రార్థన చేద్దాం. కనుక ఇది రహస్య ప్రార్థన అనమాట. ఇక ప్రార్థనలో మరొక ప్రార్థన ఏంటో తెలుసండి? గొలుసు ప్రార్థన అండి. గొలుసు ప్రార్థన అంటే నేను అనుకునేది అంటే గొలుసు ప్రార్థన అంటే తెలియనప్పుడు చిన్నప్పుడు అనుకునేవాడిని, నేను గొలుసులు తీసుకుని వెళ్ళాలండి చర్చికి అనుకునేవాడిని. ఎందుకంటే తెలియదు కదండి పాపం. అప్పుడు గొలుసు ప్రార్థనలు అనగానే ఏం చేస్తారు? గొలుసులు తీసుకుని వెళ్ళి అని బాదుకుంటారా ఏంటి ప్రార్థన చేసుకుంటా? లేకపోతే అందరూ ఒకరినొకరు కట్టేసుకుని ప్రార్థన చేసుకుంటారా అనుకునేది. అంటే గొలుసు ప్రార్థన అనగానే నాకు ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, అంటే గొలుసు అంటే ఒకదానికొకటి లింకప్లో ఉంటాయి కదండి. ఈ ప్రార్థన కూడా ఏంటంటే వీళ్ళందరూ వరుసలో ఉంటారు. ఇక్కడ ఈవిడ ఆమెన్ అనగానే ఇంకొక ఆవిడ అందుకుంటుంది అనమాట ప్రార్థన. ఈవిడ ఆమెన్ లోపు మరొక ఆవిడ అందుకుంటుంది. ఇలా ముందు ఆవిడ మొదలుకుంటే వెనకాల ఆవిడ వరకు ఇలా వరుసగా ఒకరి వెంట ఒకరు ఇలా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూసారా? దీన్ని ఏమంటారనమాట? గొలుసు ప్రార్థన అంటారు. అంటే ఈ గొలుసు ఎప్పటితో తెగిపోద్ది అంటే ఆఖరిగా ఉన్న ఆవిడతో అయిపోద్ది అనమాట. ఇది గొలుసు ప్రార్థన. ఈ గొలుసు ప్రార్థన ఎక్కడుందండి బైబిల్లో? ఎక్కడ లేదండి. చూసారా ఎన్ని రకాల ప్రార్థనలు పుట్టుకొచ్చేసాయో, ఎన్ని రకాల ప్రార్థనలు. ఇక అందులో ఒకటే పరలోక ప్రార్థన. ఎందుకంటే ఏ కార్యక్రమం జరగనివ్వండి, ఆ కార్యక్రమం ముగింపులో తప్పనిసరిగా ఏ ప్రార్థన చేయాలి? పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన చేస్తే ఆ తర్వాత నీకు ఇచ్చేది ఆశీర్వాదం. అసలు పరలోక ప్రార్థన లేకుండా నీకు ఆశీర్వాదమే లేదు. ఆశీర్వాదం లేదండి. మెదక్ జిల్లాలో మీటింగ్కి వెళితేనండి, సభలో బహిరంగ సభ అండి అది, నన్ను పిలిపించారు, మీటింగ్కి వెళ్ళాను, వాక్యం చెప్పాను. మనకున్న అలవాటు ఏంటంటేనండి, మన ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వటం మనకు అలవాటు. అదే అలవాటులో ప్రసంగం అయిపోయి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేసానండి. ఇంకా అంతేనండి. పాస్టర్ గారు ముఖం చూడాలి, అక్కడ సంఘ పెద్దల ముఖాలు చూడాలి, ఎర్రగా అయిపోయి నాకేళ్ళండి కళ్ళన్నీ ఎర్రగా చేసుకొని చూస్తున్నారండి వాళ్ళు. నాకు అర్థం వాళ్ళు వీళ్ళేంటి వాక్యం చెప్తే సంతోషంగా ఉండాలి కానీ వీళ్ళేంటి ఎర్రగా కళ్ళన్నీ ఎర్రగా చేసుకుంటున్నారు అనుకున్నాను. ఆ తర్వాత అడిగాను, అన్న మీరు సంఘంలో రూల్స్ మీరు అతిక్రమించారన్న అన్నాడు. ఏంటి నాయన అన్నాను. అంటే వాళ్ళు పరలోక ప్రార్థన చెప్పకుండా మీరు ఆశీర్వాదం ఇచ్చారంట, తప్పన్నా. మరి ఇది నాకు ముందుగా చెప్పొద్దా నేను అన్నాను. నేనేం చేయాలి మరి దానికి? అంటే మరలా అప్పుడు పాస్టర్ గారు లేచి మరలా మనం అందరము లేచి నిలబడి ఉండగా పరలోక ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో ముగించుకుంటాం. మరి నేను ఇచ్చింది ఏంది అంతకుముందు? అది ఆశీర్వాదం, అది చెల్లదు. ఏ ఆశీర్వాదం చెల్లుతుంది? పరలోక ప్రార్థన తర్వాత ఇచ్చే ఆశీర్వాదమే ఆశీర్వాదం. కనుక పరలోక ప్రార్థన చేయకుండా ఇచ్చే ఆశీర్వాదం అది ఆశీర్వాదమే కాదు. అయిపోయిందంటే మరలా నిలవబెట్టాడని అందరినీ, మరలా నిలవబెట్టి మరలా పరలోక ప్రార్థన చేయించి ఆ తర్వాత ఆశీర్వాదంతో ఆ రోజు సభ అయిపోయిందండి. చూసారా? అది ఎంత పట్టింపు ఉందో వాళ్ళకు. అప్పటి వరకు చెప్పిన వాక్యం కన్నా అప్పటి వరకు వాళ్ళు చేస్తున్న ఆచారం ఏదైతే ఉందోనండి దానికి ఇచ్చారే తప్ప వాక్యానికి విలువ లేకుండా పోయిందండి. అయినా ఇంతకంటే అసలు పరలోక ప్రార్థన అది ఎవరికి నేర్పిన ప్రార్థన మనకు తెలియాలండి. ఇప్పుడు ఎవరికి నేర్పిన ప్రార్థన? లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడగలిగితేనండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత
ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుము అని ఆయన్ని అడిగారు. ఎవరు అడిగారండి? ఎవరిని అడిగారు? యేసు శిష్యులు యేసు యొద్దకు వెళ్ళి యేసుని అడుగుతున్నారు. యేసు శిష్యులు యేసు యొద్దకు వెళ్ళి, అయ్యా, యోహాను తన శిష్యులకు నేర్పించాడు కదా ప్రార్థన, మరి మాకు కూడా ప్రార్థన చేయటం తెలియదు కనుక మాకు కూడా నేర్పించు. అంటే ప్రార్థన చేయటం ఎలానో తెలియని వారికి నేర్పించిన ప్రార్థనే అదండి. ప్రార్థన చేయటం తెలియని వారికి యేసు నేర్పించిన ప్రార్థనది. అంతేనా? నీకు తెలీదా ప్రార్థన చేయటం? నీకు తెలీదా? మైకి ఇస్తే అరగంట తక్కువ కాకుండా చేస్తావు. తెలియదంటే ఎలా? ప్రార్థనకు అవకాశం ఇస్తే ప్రాణాలు తీస్తావు ఎదుటి వాళ్ళే నీ ప్రార్థనతో. ప్రార్థన చేయటం రాదంటే ఎలా? అరగంట సేపు ప్రార్థన చేసి ముగింపులో అంటాడండి, ఈ చిన్న ప్రార్థన అంటాడు. ఓర నాయనో, అరగంట ప్రార్థన ఏ ప్రార్థన అంటే అనకు చివరిలో అని మాట్లాడి తెలుసా అండి, ఈ దీనదాసుడు చేసిన ఈ చిన్న మనవిని ఆలకించుమని అంటాడు. ఈవిడొక దీనదాసుడట, అరగంట సేపు చేసిన ప్రార్థన ఏ ప్రార్థన అట? అదొక చిన్న ప్రార్థన అట. అమ్మ, చిన్నదే అరగంట అంటే ఇక పెద్దది చేస్తానండి, ఇక రోజంతా చేస్తాడనమాట. అంటే నీకు ప్రార్థన బాగా వచ్చన్నమాట. అయితే మరి యేసుని ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? వాళ్ళు అసలు ప్రార్థన చేయటం అంటే ఎలానో తెలియని వాళ్ళు అడుగుతున్నారు. నీకు తెలుసు కదా. ఎందుకంటేనండి శిష్యులు అనకైనా మనకు తెలుసండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఆలోచించాలి కదండి. శిష్యులు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు జాలరులండి. అవునా? జాలరులు. అందులో విద్య అంతగా లేనివారు, పామరులు అన్నారండి వాళ్ళ గురించి. పామరులైన వారు, జాలరులుగా ఉన్నవారు. వాళ్ళకి తెలిసింది ఒకటి, వాళ్ళకి తెలిసినవి రెండండి. ఒకటి ఏంటంటే చేపలు ఎలా పట్టాలో తెలుసు, పట్టిన చేపలు ఎలా అమ్మాలో తెలుసు. అంతే కదంటే. సముద్రంలోకి వెళ్ళి చేపలు ఎలా పట్టాలో తెలుసు, పట్టిన ఈ చేపలను ఆ తర్వాత ఎలా అమ్ముకోవాలో తెలుసు. ఇదే వారి జీవనోపాధి, అదే వారి జీవితం అండి. అంతకు మించి వాళ్ళకి పాపం బొత్తుగా ఏం తెలియదండి. అంతే కదండి. మీరు నిజంగా మీరు విశాఖపట్నం ఆ యొక్క ఆ షిప్ యార్డ్లోకి మీరు వెళ్ళగలిగితేనండి, అక్కడ చేపలకు వేటకి వెళ్తుంటారు కదండి. వాళ్ళకంటే నెలలో సుమారుగా 20 నుంచి 25 రోజుల వరకు సముద్రంలోనే ఉంటారండి. వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పండి? భూమి మీద జరిగేయటం ఇంకా లోకపు సంగతులు ఏం తెలుస్తాయంటే. అలా సముద్రపు వేటకు వెళ్ళిన వారు 20-25 రోజులకు అలా సముద్రంలోకి వెళ్ళిపోయి మరలా ఒడ్డుకు వస్తారు. వచ్చేటప్పటికండి టన్నుల కొద్ది చేపలతో వస్తారు. ఈ చేపలను వారికి అమ్మటం, మరలా సముద్రంలోనికి వెళ్ళిపోవటం, ఇదేనండి. ఇంతకు మించి వాళ్ళకి ఇంకేమీ తెలియదు. అదే లోకం. సుమారుగా నండి ఇప్పుడు ఈ శిష్యులు కూడా అందరూ కూడా అదేనండి. వాళ్ళకి బొత్తుగా ఏమీ తెలియని అమాయకులు అయిపోయారండి. అందుకే యేసు దగ్గరికి వచ్చినప్పుడు యేసుని అడుగుతున్నారయ్యా, మాకు ప్రార్థన చేయటం మాకు నేర్పించు. నేర్పించమన్న వాళ్ళకి నేర్పించాడు. నువ్వు అడిగావా ఆయన ఏమైనా? నీకు నేర్పించాడా? అదేంటండి శిష్యులకు నేర్పిస్తే నాకు నేర్పించినట్టే కదా నువ్వు అంటావా? అంటే శిష్యులకి ఏది చెబితే అది నీకు చెప్పినట్టేనా? అంటే బైబిల్లో ఎవరికి చెప్పినా నీకు చెప్పినట్టేనా? అలా అనుకుంటే ఒక యవనస్తుడు ఉన్నాడు, పరిగెత్తుకుని యేసు దగ్గరికి వచ్చాడు. వచ్చి నిత్య జీవానికి వారసుని ఒకటి నేను ఏం చేయాలని అడిగాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆ తర్వాత నీకు ఒకటి కొదువు ఉందన్నాడు. ఆ కొదువు ఏంటో చెప్తున్నాడు, నీకున్నదంతా అమ్మి మొత్తం బీదలకు పంచిపెట్టే అన్నాడు. ఏది చెప్పినా నీకు చెప్పినట్టే అనుకుంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నీకున్న ఇల్లు బేరానికి పెట్టాయి, నీకున్న భూమి బేరానికి పెట్టు, నీకున్న సమస్తాన్ని బేరకి పెట్టి సంకలు వేసుకొని స్వార్థకి వెళ్ళిపో. అలా చేయగలవా? చేయలేవు. మరి ఎందుకు? అది నాకు కాదండి, యవనస్తుడితో చెప్పాడు కదండి అంటావా? మరి అది యవనస్తుడితో చెప్పింది అయితే మరి ఇక్కడ చెప్పింది ఎవరికి? శిష్యులకి. మరి నీకనేది ఎందుకు అనుకుంటున్నావు? అది చేయగలిగింది నీకు అనుకున్నావు, చేయలేనివి వాళ్ళకు అనుకుంటున్నావు. ఆహా, ఎన్ని తెలివితేటలు నీకు! నువ్వు చేయగలిగినవన్నీ నీకు, నువ్వు చేయలేనివన్నీ వాళ్ళకన్నమాట. అబ్రహాముని ఆశీర్వదించిన దేవా నన్ను కూడా ఆశీర్వదించు. అబ్రహాము కొడుకును బలడిగిన దేవా నా కొడుకుని ఎప్పుడు అడుగుతావు దేవా అని అంటావా? అన్నావు. యోబుకు రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చావు కదా, నాకు కూడా రెండింతల ఆశీర్వాదం ఇచ్చేసే ప్రభువా అంటావు. కానీ యోబుని ఎంత శ్రమ పెట్టావు, నన్ను అంత శ్రమ పెట్టు ప్రభువా అంటావా? అను. అంటే ఆ భక్తుల జీవితాలలో ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నావు, కానీ కష్టాలు శ్రమలు మాత్రం వద్దు.
పైగా మళ్ళీ ఆశీర్వాదాలు కూడా ఎలా అడుగుతారంటేనండి, ఆశీర్వాదాలు అడగటానికి కూడా అంటే మనిషికి మరీ అత్యాశపరుడండి. పట్టుకోగలిగిన అడుగుతూ బాగుంటుందండి. మనులు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా అండి? ఆకాశపు తూములు విప్పేదేవా, కుమ్మరించేదేవా, ఎన్ను కుమ్మరించావుంటావు నాయన, పట్టజాలని పట్టుకుంటావు, పట్టజాలని కుమ్మరించేసే ప్రభా, పట్టజాలని నీకెందుకురా, పట్టుకోగలిగిన కుమ్మరి వద్దు ప్రభా, ఆ తర్వాత కింద పోయిన మొత్తం ఏరుకు లోపల పడేసుకుంటాను. పట్టజాలని గుమ్మరించేయాలంటే నీళ్ళ కోసం ఎంత ఆశ అంటే, ఆకాశపు తూములు విప్పాలా నీకోసం, ఆకాశపు వాకిళ్ళు విప్పాలా, విప్పుతూ నువ్వు ఉంటావు అసలు భూమి మీద? ఒకప్పుడు విప్పాడు, విప్పితే ఏమొచ్చింది? జలప్రలయం వచ్చేసి నోవహు కాలంలో అందరూ ఎత్తుకెళ్ళిపోయింది. తూములు విప్పాడప్పుడు. ఇప్పుడు నువ్వు కూడా ఏమడుగుతున్నావు? అవే తూములు విప్పే ప్రభువా, కొట్టుకొని పోతాను అందులో. ఏమో ఏం అడుగుతున్నారో, ఏది అడగాలో ఏది అడగకూడదు, ఏం మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు బొత్తిగా తెలియకుండా పోయిందంటే కారణం అసలు బైబిల్ చదివితే కదా, సరిగా బైబిల్ అర్థం చేసుకుంటే కదా. ఏదో అప్పుడప్పుడు తార చుక్కలాగా వచ్చి కనపడితే ఎలా అని చెప్పండి, అప్పుడప్పుడు బైబిల్ పట్టుకుంటే ఎలా చెప్పండి, అప్పుడప్పుడు బైబిల్ చదువుకుంటే ఎలా అంటే వద్దంటే అలా ఉండకూడదండి. ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఎవరికి నేర్పిస్తున్నాడు? శిష్యులకు నేర్పిస్తున్నాడు. ఆ శిష్యులకు నేర్పిస్తూ ఏమని నేర్పిస్తున్నాడో ఆ ప్రార్థనలోకి వెళ్దామండి. ఇప్పుడు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి చూద్దామండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఇది పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని యేసు ప్రారంభించాడు కదండి. అసలు పరలోక ప్రార్థన ఎందుకు పేరు పెట్టారని ఆలోచించారండి. ప్రార్థనకు బాగా అర్థమైందంటే అసలు ఈ ప్రార్థన ఎందుకు పరలోక ప్రార్థన అన్నారు అని ఆలోచిస్తానండి. ఈయన యేసు పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభించాడు కదండి. అమ్మో, ప్రారంభపు మాట పరలోకమందున్న మా తండ్రి అని ఉంది కనుక దీనికి ఏ పేరు పెట్టేద్దాం? పరలోక ప్రార్థన అని పేరు పెట్టేద్దామని పేరు పెట్టేశారండి. అంటే పరలోకమందున మా తండ్రి అని యేసు అన్నాడు గనుక ఇది ఏ ప్రార్థన? పరలోక ప్రార్థన. ఏమంటే ఈ ప్రార్థనే పరలోక ప్రార్థన అని ఒకవేళ మీరు కన్ఫర్మ్ అయిపోయారు అనుకోండి, మీరు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవట్లేదు చెప్పండి. ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటున్నారు, అదే ప్రార్థన. ప్రయాణానికి ముందు ప్రార్థన చేసుకుంటారు, మరి ఇంతకు అదే ప్రార్థన. తినే ముందు ప్రార్థన చేసుకుంటారు, అదే ప్రార్థన. అంటే ఉదయం లేవగానే చేసే ప్రార్థన అది పరలోక ప్రార్థన కాదా? ప్రయాణానికి ముందు చేసుకుంటున్నారు, అది ఎక్కడికి వెళ్ళే ప్రార్థన? పరలోకానికి వెళ్ళే ప్రార్థన కాదా? మరి పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నారు, ఇదే ప్రార్థన, అది పరలోకానికి వెళ్ళటం లేదా? అంటే ఈ ఒక్కటే పరలోకానికి వెళ్ళే ప్రార్థన అని ఒకవేళ మీరు అనుకుంటే, మీరు లేచింది మొదలు పడుకునేంత వరకు అనుక్షణం మీరు చేసుకుని ఈ ప్రార్థనలు ఎక్కడికి వెళతాయి? ఇదే పరలోకానికి వెళ్ళేది అనుకుంటే మిగతావన్నీ పాతాళానికి వెళుతున్నాయి అనుకుంటున్నారు. అయితే మిగతా ప్రార్థనలన్నీ పాతాళానికి వెళ్ళే ప్రార్థనలు అయిపోతాయి ఇదే పరలోకానికి అనుకుంటే. లేదండి, మేము చేసుకునే ప్రతి ప్రార్థన పరలోకానికి వెళ్ళే ప్రార్థన అని ఒకవేళ మీరు అనుకుంటే, మరి దీన్ని ఒక్కదాన్ని ఎందుకు పరలోక ప్రార్థన అన్నారు? మీరు చేసే ప్రతి ప్రార్థన పరలోక సంబంధమైనదని మీరు అనుకుంటే దీన్ని ఒక్కదానికే ఎందుకు పరలోక ప్రార్థన అని పేరు పెట్టారు? ఎందుకు పెట్టారంటే పరలోకమందున మా తండ్రి అని ప్రారంభించాడని దీనికి ఏ పేరు పెట్టారు? పరలోక ప్రార్థన. అలా కాక యేసుక్రీస్తు ఒకవేళ దయగల మా తండ్రి అని ప్రారంభించాడు అనుకున్న ప్రార్థన, అప్పుడేమని పేరు పెట్టేవాళ్ళు అనమాట వీళ్ళు? దయగల ప్రార్థన అని పేరు పెట్టేవాళ్ళు. అలా కాక కనికరమ గల మా తండ్రి అని ప్రారంభిస్తే కనికరమ గల ప్రార్థన అని పేరు పెడతారా? ఇష్టం. అంటే ఏ పదముతో ప్రారంభమైతే దానికి ఆ పేరు కన్ఫర్మ్ చేస్తారనమాట. లేదండి, ఇది పరలోక ప్రార్థన కాదండి. మనం చేసే ప్రార్థనలన్నీ పరలోక ప్రార్థనలే. మనం చేసే ప్రతి ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలని చేస్తున్నాం? పరలోకానికి వెళ్ళాలని చేస్తున్నాం. అటువంటిప్పుడు అన్నీ పరలోక ప్రార్థనలు అయితే తప్ప ఇదొకటి ఎందుకు అవుతుంది? ఇక ఇందులో కొన్ని విషయాలు మనం ఆలోచిద్దామండి. పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. ఆయన అందులో ఏమన్నాడంటే తర్వాత ఎలా చేయమంటున్నాడు వాళ్ళకు, శిష్యులకు? నీ నామము పరిశుద్ధ పరచబడుగాక అన్నాడండి. నీ నామం పరిశుద్ధ పరచబడుగాక అన్నాడు. ఒకనాడు అంటే భూమి మీద ఆయన నామం అన్నది ఏమైపోయిందంటే అపవిత్రమైపోయిందంటే అపవిత్రమైపోయింది. అందుకే భూమి మీద నీ నామము పరిశుద్ధపరచబడాలి. నీ నామం పరిశుద్ధపరచబడాలి.
వాక్యం అపవిత్రమైపోయింది. వాక్యాన్ని అపవిత్రం చేయటం వలన అపవిత్రంగా మారిపోయిందండి. వాక్యం అపవిత్రం అని కాదు, వాక్యాన్ని వాళ్ళ అవసరాలకు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు వాక్యాన్ని వాడుకోవటం వలన వాక్యాన్ని ఏం చేశారనమాట, అలా అపవిత్రం చేసి పడేశారండి. అందుకే మిమ్మును బట్టియే నా నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతున్నది అన్నాడండి. అంటే ఏమొచ్చింది ఆ నామానికి? అపవిత్రత, కలంకం వచ్చేసింది. ఎవరి వలన వచ్చింది? మనుషులు, క్రైస్తవుల వలన వచ్చేసింది ఆ నామానికి కలంకం. అందుకే ఆనాడు నీ నామం మరలా పరిశుద్ధపరచబడాలని తండ్రిని మీరు వేడుకోండి అన్నాడు. అని ఆ తర్వాత మాటలు ఏమంటున్నాడంటే, మరలా నీ రాజ్యము వచ్చుగాక అన్నాడు. అప్పటికే రాజ్యం రాలేదు గనక వచ్చుగాక అని ప్రార్థన చేయమన్నాడంటే, ఇప్పటికీ వచ్చుగాక 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 అంటున్నావంటే ఇంకా నీ ఉద్దేశం రాలేదనేనా? అంతే కదా. మరి రాలేదు అనుకున్నారు కనుక పాటలు కూడా రాసుకున్నారు, రాలేదు రాబోతుందని. అందుకే ఏమని పాడుకుంటున్నారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు అన్నారే తప్ప వచ్చాడని అన్నారు ఆ పాటలో లేదు. అంటే వచ్చుచున్నాడు అంటే రాజ్యం రాబోతుంది అనుకుంటున్నారు. అందుకే రాజ్యం వచ్చుగాక. రాజ్యం వచ్చిందా? వస్తుందా? వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా వచ్చుగాక అంటే ఎలా చెప్పండి? వచ్చిన తర్వాత కూడా వచ్చుగాక అంటే బాగుందా మాట? అసలు భోజనాన్ని ఆల్రెడీ వడ్డించేశారు. భోజనాన్ని వడ్డించిన తర్వాత నువ్వు తినాలి. కానీ భోజనం వడ్డించండి 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 అన్నారనుకోండి, ఏమన్నా బాగుంటుందంటే? ఆల్రెడీ వడ్డించి కళ్ళ ముందు ఉంటే కలుపుకొని తినటం చేతగాక భోజనం వడ్డించండి అంటే నీకేమైనా పిచ్చా అనుకుంటారు. ఆల్రెడీ వడ్డించారా, మంచి కళ్ళు తెరిచి చూడు, అందులో కనపడుతుంది, తినవు. ఇంకా వడ్డించండి అంటున్నావంటే అంటే కళ్ళు కనపడటం లేదనమాట. అంటే కళ్ళు కనపడటం లేదంటే నీకు ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే ఇక్కడ కూడా రాజ్యం వచ్చిందో రాలేదో నీకు అర్థం కాలేదంటే కారణం ఇక సంబంధమైన దేవత నీ మనోనేతలకు ఏం చేసింది? గుడ్డితనం కలగజేసింది. అందుకే రాలేదనుకుంటున్నావు. ఆయన యేసుక్రీస్తు పిలాతు ముందు నిలబడ్డప్పుడు నువ్వు రాజు అన్నాడు. ఏమన్నాడు ఆయన? ప్రస్తుతానికి రాజును కాదు, రాజుగా మళ్ళీ ఒకసారి వస్తానన్నాడా? లేదు. నీవన్నట్టు నేను రాజునే అన్నాడు. అంతే తప్ప రాజుగా రాబోతాను మరలా అనలేదు. ఒకనాడు తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములో హేరోదు ముందు యొద్దకు వెళ్ళిపోయి ఆయన ముందు నిలబడి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారండి. యేసుక్రీస్తు పుట్టుకలోనే ఆయన రాజు అండి, రాజుగా వచ్చున్నాడని పాడతారేంటండి? ఆల్రెడీ రాజు ఆయన. మరి రాజు అన్నాడంటే తప్పనిసరిగా ఏముండాలంటే రాజ్యం ఉండాలి కదండి. ఏమంటే రాజ్యం లేకుండా రాజు ఎలా ఉంటాడు? మీరు ఆలోచించండి. అసలు దేశం లేకపోతే ప్రధాని ఎక్కడండి? రాష్ట్రం లేకపోతే ముఖ్యమంత్రి ఎక్కడండి? అసలు జిల్లా లేకపోతే కలెక్టర్ ఎక్కడండి? అసలు కుటుంబమే లేకపోతే నేను మా కుటుంబానికి యజమాని అన్నాడు అనుకుంటాడు, పిచ్చివాడు అనుకుంటా. అసలు కుటుంబమే లేదు, నువ్వు యజమాని ఏంటని? అంటే ఒక కుటుంబం ఉంటేనే యజమాని, ఒక రాష్ట్రం ఉంటేనే ముఖ్యమంత్రి, ఒక దేశం ఉంటేనే ప్రధాని. ఇప్పుడు నేను రాజుని అన్నాడంటే ఆయనకి ఏముండాలి? రాజ్యం ఉండాలి. మరి రాజ్యం వచ్చుగాక అంటున్నావేంటి? ఎప్పటివరకు అంటాడు? ఇలా చచ్చేంతవరకు వచ్చుగాక 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 నేను చచ్చుగాక అంతే. అంటే నువ్వు చచ్చేంతవరకు దీన్ని మార్చవా? మార్చను. మార్చాడు. మళ్ళా దీనికి పైగా మళ్ళీ అలాంటి డైలాగులు అంటే బైబిల్లో ఒక సున్నైన ఒక పొల్లైన తప్పిపోదండి, మనం మార్చకూడదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలండి అంటాడు. మరలా అట్టించి ఇటు భావాలు, అందులో ఉన్న అర్థం, అందులో ఉన్న సారం, కాలాలు, సమయాలు ఇవన్నీ ఆలోచించుకుంటూ బైబిల్ చదవాలి. నీ రాజ్యం వచ్చుగాక. రాజ్యం వచ్చేసిందండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం వచ్చిందండి. ఒక మాట చూడండి, 1-2 మాటలు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం చూడండి త్వరగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం 9వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అన్నాడా? చేయును అన్నాడా? చేసెను అంటే జరిగిపోయింది. రాజ్యముగా చేసెను, జరిగిపోయింది. పాస్ట్ టెన్స్. దీన్ని భూతకాలము అంటారు. ఇది భూతకాలము. ఏ కాలమో కూడా నీకు అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నీకు భూతం పట్టింది. ఇది భూతకాలం, పాస్ట్ టెన్స్. చేసెను అంటే ఎప్పుడో జరిగిపోయింది. ఎప్పుడు జరిగిపోయింది? పెంతెకోస్తు పండగ దినాన 3000 మందితో ప్రారంభమైందండి ఆయన రాజ్యం. ఆ రోజు 3000 మందితో ప్రారంభమైపోయింది రాజ్యం.
రాలేదంటే వచ్చి 2000 సంవత్సరాలు అయితే రాజ్యం రాలేదంటున్నావు. ఇంకా ప్రతిసారి ప్రతి పూట ప్రతి ప్రార్థనలో వచ్చుగాక అంటున్నావు అంటే నీకు అసలు అర్థమైందా? బైబిల్ అర్థమైందా చెప్పండి. ఇప్పుడు 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను అన్నాడు. చూసారా? రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను రాజ్యములో పాలివాడను అన్నాడు. అంటే ఆల్రెడీ రాజ్యం వచ్చేసింది. ఈ రాజ్యములో యోహానని నేను కూడా పాలివాడను. అంటే మొదటి 100 ఏళ్ల లోపే రాజ్యం అనేది వచ్చిందని, ఆ రాజ్యములో యోహానైన నేను కూడా అందులో ఉన్నానన్న విషయాన్ని ఇక్కడ యోహాను గారు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నట్టే కనబడుతుంది. అంటే రాజ్యము వచ్చేసింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. జరిగిపోయింది. రాజ్య నివాసులనగా చేసెను అంటే మనలందరినీ రాజ్య నివాసులుగా చేసెను అంటున్నాడంటే రాజ్యం అనేది వచ్చిందని, అందులో మనమంతా ఉన్నామన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా పౌలు గారు కొలసీలకు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నామండి. అంటే ఇప్పుడు రాజ్యం వచ్చేసిందా? వచ్చేసింది. రాజ్యం వచ్చిన తర్వాత నువ్వు ఇంకా రాజ్యం వచ్చుగాక నువ్వు అనొచ్చా? అనకూడదు. మరి ఎందుకు ప్రతిసారి పరలోక ప్రార్థన అని చెబుతూ ఆ పరలోక ప్రార్థనలో వచ్చుగాక అని ఎందుకంటున్నావు నువ్వు? మరి ఎందుకంటున్నావు అంటే అది నువ్వు అనటానికి ఇప్పుడు వీల్లేదు. రాజ్యం ఆల్రెడీ వచ్చేసింది కనుక వచ్చుగాక అని అనటం తప్పు. అంతగా నీకు అనాలనుకుంటే రాజ్యం విస్తరించునుగాక అని బాగుంది. వచ్చుగాక అంటావేంటి? నీ రాజ్యం వచ్చినగాక. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, మరలా మత్తయి సువార్త 6వ అధ్యాయం, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అన్నాడు. అంటే నీ చిత్తం పరలోకములో ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా నెరవేరునుగాక. అంటే భూమి మీద నెరవేరాలని కోరుకోండి అంటున్నాడండి తండ్రికి. భూమి మీద కూడా తండ్రి చిత్తం నెరవేరాలని శిష్యులతో చెబుతూ కోరుకోండి తండ్రిని, అడగండి తండ్రిని అని అడుగుతున్నాడు. అంటే నెరవేరాలని కోరుకోండి తండ్రి అని అంటున్నాడు. అంటే భూమి మీద దేవుని చిత్తం నెరవేరాలి. పరలోకమంతా చిత్తం నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలి అన్నాడు. దీన్ని మనం ఏం చేస్తున్నాం? నెరవేరునుగాక అంటున్నాం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఎలా నెరవేరుతుంది చెప్పండి? పాస్టర్ గారు ఆయన నెరవేరునుగాక అంటాడు, ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు. విశ్వాసులు వీళ్ళకు నెరవేరునుగాక అంటే వీళ్ళింటికి వెళ్ళిపోతారు. అందరూ కలిసి రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి ముందు అందరూ పాడే పాట అంటే తెలుసా అండి? సాక్ష్యం ఇచ్చేదా ప్రభు యేసు క్రీస్తు దేవుడు అనొచ్చు, సాక్ష్యం ఇచ్చేదా అంటారు, రొట్టె తింటారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఏది సాక్ష్యం? తినటమే సాక్ష్యమా? ఏమంటే రొట్టె తీసుకోవడానికి ముందు పాడే పాటని తెలుసు, పాట పాడతారండి. సాక్ష్యం ఇస్తాను. మళ్ళీ ఇంకేమన్నా తెలుసా అండి? స్టెఫెను వలే సాగిపోతాను, పౌలు వలే సాగిపోతాను, యాకోబు వలే సాగిపోతాను, యోహాను వలే సాగిపోతాను. ఇంటికి వెళ్ళిపోతున్నారు అందరూ. ఇంటికి సాగిపోతూ ఎవరిలా సాగిపోతారంటున్నారు? స్టెఫెను వలే సాగిపోతారు. వీళ్ళ రొట్టె తిని ద్రాక్షరసం త్రాగి మూతి తుడుచుకొని పాటలు గొప్పగా పాడి ఇంటికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు స్టెఫెన్లా సాగిపోయే వాళ్ళ, వీళ్ళు యోహానులా సాగిపోయే వాళ్ళ. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే నెరవేరునుగాక అంటారు, వెళ్ళిపోతారు. నెరవేరునుగాక అంటే ఎలా నెరవేరుతుందంటే ఎలా నెరవేరుతుంది చెప్పండి? అందరూ నెరవేరునుగాక అంటే ఎవరు నెరవేరుస్తారు? అందరూ మీరు చేయండి అని వినంటే, మీరు చేయండి అని మీరు నాతో అన్నారు అనుకోండి, ఇంతకు చేసేది ఎవరంటే? మీరు చేయండి అని నీతో అన్నప్పుడు మీరేమనాలి? చేస్తామనాలి. మీరు చేయండి అని అదే మాట మళ్ళీ రివర్స్లో నాతో అన్నారు అనుకోండి, ఇంతకు చేసేది ఎవరు? ఇప్పుడు అక్కడ భోజనం వంటంతా కూడా చేసి వంటగదిలోనే పెట్టి వచ్చిన బంధువులందరినీ కూర్చోబెట్టి మీరు భోజనం చేయుదురుగాక అంటే ఎలా చేస్తారు చెప్పండి? వచ్చిన వాళ్ళు నీకు అనిపించా అనుకుంటారు. వంట చేసావు, వంటగదిలో పెట్టావు, భోజనం చేయమంటే ఎలా చేస్తావు? వండిన వంట అంతా తీసుకురావాలి, ఇక్కడ అందరినీ కూర్చోబెట్టాలి, ప్లేట్లు ముందు పెట్టాలి, ఆ తర్వాత అందులో వడ్డించాలి, అప్పుడు చేయుదురుగాక అంటే బాగుంటుంది. కానీ వంటంతా వంటగదిలోనే ఉంది, మాట మాత్రం చేయుదురుగాక అంటే ఏం బాగుంటుందండి? అదే ఇక్కడ కూడా నీ చిత్తం నెరవేరునుగాక అంటే ఎలా నెరవేరుతుంది ఆయన చిత్తం?
ఇంతకని చిత్తం ఏంటి? ఏ ఒక్కడు నశించిపోకూడదు అన్నదే ఆయన చిత్తం. మరి ఏ ఒక్కరు నాశనానికి వెళ్ళిపోకూడదంటే నువ్వేం చేయాలి? సువార్త చేయాలి. సువార్త చేయటం మానేసి నెరవేరును గాక అంటే ఎలా నెరవేరుతుందంటే, కనుక నెరవేరును గాక అంటాం కాదు, ఇప్పుడు నెరవేరుస్తాను తండ్రి అను. నెరవేరును గాక అంటే ఎలా నెరవేరుతుంది చెప్పండి? కనుక ఇప్పుడు నేను నెరవేరుస్తాను అనాలి. అయినా ఇది ఒకనాడు ప్రారంభంలో ప్రార్థన తెలియని అమాయకులైన శిష్యులకు యేసుక్రీస్తు నేర్పిస్తున్న ప్రార్థనగా మనం చూస్తున్నామండి. నెరవేరునుగా అన్నారు. ఇంకా ఆ తర్వాత ఏముంటుందో చూడండి ప్రార్థనలో, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అన్నాడంటే. ఏ మాట? ఏమంటే ఈ మాట అండి నిజంగా మనం అనటానికి అనే ముందు ఒకసారి ఆలోచించాలంటే అసలు ఈ మాట అనే అర్హత మనకుందా? మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అంటున్నావు. అనుదిన ఆహారం దేవుని దయచేయమంటావా? నిజంగా దేవుడి మీద నీకు అంత నమ్మకం ఉంటే ఏం చేయాలి? ఈ రోజు ఆ రోజు తెచ్చుకోవాలి. కానీ నెల కాగానే జీతం చేతికి రాగానే సరాసరి సూపర్ మార్కెట్కి వెళ్ళిపోయి నెలకు సరిపడా సరుకులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఆదివారం ఏమీ తెలియనట్టుగా గుళ్ళోకి వచ్చి అంత దీనంగా దేవా అనుదిన ఆహారం నేడు మాకు దయచేదేవా అంటావు. మరి ఆల్రెడీ ఇంట్లో నెలకు సరిపడా సరుకులు తెచ్చి పెట్టుకున్నావు. ఆల్రెడీ నెలకు సంవత్సరానికి సరిపడా వంట సామాగ్రి అంతా తెచ్చి వంటగదిలో పెట్టుకొని గుడిలోకి వచ్చి ఎంతో భక్తుల పాపం ఏమీ లేనివాడలా పేదవాడగా దీనుడగా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే ఇంతకీ ఎవరిని పిచ్చివాడిని చేస్తున్నారు మీరు? ఇంతకీ దేవుడు పిచ్చివాడు అనుకుంటున్నారా? దేవుడికి తెలియదా? ఆల్రెడీ ఆదివారం పూట మధ్యాహ్నం వెళ్ళేసరికి ఎక్కడ ఆలస్యం అయిపోద్దేమని, ఆలస్యం అయిపోతే ఎక్కడ ఇబ్బంది అయిపోద్దేమని వంటంతా చేసి పెట్టుకొని మరీ వస్తారు ఇక్కడికి. వెళ్ళగానే కూర్చొని తినటమే. మరలా పైగా మా అనుదిన ఆహారం మీరు దయచేసేది మాకు లేదు ప్రభువా, మీరు ఇస్తే తప్ప మాకు లేదు ప్రభువా, మీరు ఇస్తే తప్ప మాకు లేదు ప్రభువా అన్నట్టుగా మాట్లాడతారు ప్రార్థనలో. ఆ ప్రార్థన అది శిష్యులు అనాలండి. ఎందుకు తెలుసా అండి? యేసుక్రీస్తు పిలువగానే తమకున్న సమస్తాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. పేతురు అంటాడు, ప్రభువా మాకేం దొరుకుతుంది? మీరు పిలిచిన వెంటనే మేము సమస్తాన్ని విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం. మార్కు 10లో మీరు చదువుకున్న తర్వాత మేము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాం. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు గనుక ఏ పూటకు భోజనం ఆ పూటకు వెతుక్కోవాల్సిన పరిస్థితి అండి వాళ్ళది. అందుకోసం ప్రభువుని అడగండి అన్నాడు. మనం ఏది విడిచిపెట్టాం, ప్రార్థన మాత్రం గట్టిగా చేస్తాం. అనుదిన ఆహారాన్ని మాకు దయచేయంటాం. ఎలా బాగుంది చెప్పండి? అంటే ఈ మాట ఎవరంటే బాగుంటుంది? శిష్యులంటే బాగుంటుంది తప్ప మనం అంటే ఏం బాగుండదండి. మనం అంటే బాగోలేదండి అస్సలు. అలానే చివరిలోకి వెళ్ళిపోతే శోధనలోకి మమ్మల్ని తేక అన్నాడండి కదండి. శోధనలోనికి మమ్మల్ని తేక అన్నాడు. అది నిజంగా శిష్యులకు సంబంధించిందండి, మనం అంటానికి లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనకు శోధన ఉంది. అందుకే యాకోబు పత్రిక 1లో శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడండి. నువ్వేమంటున్నావు? శోధనలోనికి తేకు ప్రభువా నువ్వు అంటున్నావు అంటే అర్థం ఏంటంటే నాకు పరీక్ష నువ్వు పెట్టకు ప్రభువా, పరీక్ష పెడితే నేను ఫెయిల్ అయిపోతాను, అంతే కదండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించేవాడు ధన్యుడు అని ఇక్కడ అంటున్నాడంటే నీకు తప్పనిసరిగా ఏముండాలి? శోధన ఉండాలి. కానీ నువ్వు పరలోక ప్రార్థన అని ప్రతి వారం ఆ ప్రార్థనలో నువ్వు అంటున్న మాట ఏంటి? శోధనలోనికి మమ్మల్ని తేకు. నువ్వు శోధనలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయావా మా పని అయిపోయినట్టే, అందుకే మమ్మల్ని తప్పించేసేయి. ఎందుకంటే ప్రారంభంలో శిష్యులు కదండి వాళ్ళకి ఇంకా ఏమీ తెలియదండి వాళ్ళకు. ఇప్పుడు నీకు 66 పుస్తకాలతో సంపూర్ణమైన జ్ఞాన గ్రంథం నీ చేతికి వచ్చింది. ఇప్పుడు శిష్యులకి ఇంకా అప్పటికింకా ప్రారంభపు స్టేజ్లో ఉన్నారు కనుక అవండి సాతాను ఎక్కడ వాళ్ళని ఎత్తుకుని వెళ్ళిపోతాడేమోనని యేసుక్రీస్తు వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడండి. ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. ఆ క్రమములోనే ప్రారంభంలో ఆ మాటలు వాళ్ళకి నేర్పిస్తున్నాడు. మీరు తండ్రిని వేడుకోండి అని చెబుతున్నాడంటే ఇప్పుడు మన దగ్గరికి రాగానే మన పరిపూర్ణమైన జ్ఞానం మనకు వచ్చేసింది. అందుకే ఇప్పుడు శోధనను సహించాలి. శోధన సహించాలి. శోధన సహించిన వాడు ఏమవుతాడట? ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవకిరీటం పొందును. అంటే నువ్వు శోధన నిలబడితే, శోధన సహిస్తే నీకేముందట? జీవకిరీటం. అసలే నాకు శోధన వద్దని నువ్వు అంటున్నావు అంటే నాకు పరలోకం లేకపోయినా పర్లేదు ప్రభు, శోధన మాత్రం వద్దు. ఇదేనా? ఆ తర్వాత అదే పరలోక ప్రార్థనలు చివరిలో మాట్లాడుతాను. అంతా కూడా రాజ్య మహిమ శక్తి ప్రభావం అన్నీ నీవై ఉన్నవి స్వామి ఆమెను ముగించేస్తారంటే ప్రారంభంలో తండ్రి అని ప్రారంభించారు, ముగింపులో కూడా మళ్ళీ తండ్రి అని ముగించేశారు. అసలు అది క్రైస్తవుడికి ఈరోజు నువ్వు చేయవలసిన పద్ధతేనా? అది
లేదు. ఈరోజు నువ్వు చేయవలసిన పద్ధతి ఏంటో తెలుసా? ప్రార్థనలో తండ్రి అని ప్రారంభించి యేసుక్రీస్తు ద్వారా ముగించాలి. అది క్రైస్తవుడికి ఈరోజు నువ్వు చేయవలసిందే. వాళ్ళు ఇశ్రాయేలీలు. ఎవరు ఇశ్రాయేలీలు? అపోస్తలులు ఇశ్రాయేలీలు. కనుక ఇశ్రాయేలులకు ప్రార్థన ఏంటంటే డైరెక్ట్గా తండ్రి, అప్పటికి యేసుక్రీస్తు ఇంకా రాలేదు కనుక, మధ్యవర్తిగా లేడు కనుక వాళ్ళు యెహోవా అన్నకు డైరెక్ట్గా ప్రార్థన చేసేవాళ్ళు, డైరెక్ట్ యెహోవా అని అడిగేవాళ్ళండి. కానీ ఇప్పుడు క్రైస్తవ మధ్యవర్తిగా ఎవరు వచ్చేసారు? ఇప్పుడు యేసుక్రీస్తు. ఇప్పుడు నువ్వు ఏది అడిగినా ఏది చేసినా ఎవరి ద్వారా చేయాలి? యేసు ద్వారా చేయాలి. అదే కొలసీ పత్రిక 3:17లో మీరు చూడగలిగితే, కొలసీ పత్రిక 3:17లో, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును మీరు ఆయన పేరట చేయండి. ఎవరి పేరట? యేసు పేరట చేయండి అన్నాడు. ఇప్పుడు పరలోక ప్రార్థన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రారంభమైంది. కిందికి రాగానే అన్నీ నీవై ఉన్నవి స్వామి, అన్నీ నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. అంటే తండ్రితో ప్రారంభించి తండ్రితోనే ముగించాడు. యేసు ఎక్కడున్నాడు? అక్కడ యేసు ఎక్కడ ఉన్నాడు? అటువంటిప్పుడు ఆ ప్రార్థన నువ్వు చేయటం రైటా? ఇప్పుడు అది నీకు చెల్లుతుందా? ఇప్పుడు అది నువ్వు క్రైస్తవుడు కదా. ఏది చేసిన ఎవరి పేరట చేయమన్నాడు? ఆయన పేరట చేయండి అని చెప్పాడంటే. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో, త్వరగా ఎఫెసీలోకి రాసిన పత్రిక పౌలు గారు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నాడండి. తండ్రి అయిన దేవునికట ఎల్లప్పుడూ ఎవరి ద్వారా చెల్లించాలట? యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నాడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 23వ వచనంలో, ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా పేరట మీరు ఏదైనా మీరు అడిగితే తండ్రి మీకు నిశ్చయముగా ఇచ్చును అన్నాడు. ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, డైరెక్ట్గా మీరు తండ్రిని అడిగారు డైరెక్ట్గా. అయితే మీ సంతోషం పరిపూర్ణము అగునట్లు అడగండి, మీకు దొరుకును. ఎలా అడగమన్నాడు? ఇదిగో, నా పేరట తండ్రిని మీరు ఏమి అడిగినను ఇప్పుడు మీకు అనుగ్రహించటం జరుగుతుంది. అంటే ఏదైనా ఇప్పుడు ఎవరి పేరట అడగాలంటే తండ్రి. ఇప్పుడు ప్రార్థన ఎవరి ద్వారా చేయాలంటే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా చేయాలి. ఇప్పుడు పరలోక ప్రార్థన అది ఇప్పుడు మనం చేయటం, అది ఇప్పుడు రైట్ అన్నట్టుగా మీకు కనబడుతుందా? చెప్పండి. లేదండి. అయినా యేసు నేర్పిన ప్రార్థన మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళదు. మరి ఏ ప్రార్థన మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళుతుందంటే, యేసు చేసిన ప్రార్థన నువ్వు చేయగలిగితే అప్పుడు పరలోకానికి వెళతావు. యేసు నేర్పిన ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళరు. ఏ ప్రార్థన చేయాలంటే యేసు చేసిన ప్రార్థన చేయాలి. మరి ఇంతకు ఆయన చేసిన ప్రార్థన ఏంటి? యోహాను సువార్త అదే పక్క అధ్యాయం 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పని. ఏమంటే ఇదంతా 17వ అధ్యాయం అంతా ప్రార్థన అండి. 17వ అధ్యాయం అంతా ప్రార్థన. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్టనను తండ్రి అన్నాడు. అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి? ప్రార్థన. మన దేవునితో మాట్లాడడం దాన్ని ప్రార్థన అంటారు. దేవుడు మనతో మాట్లాడటం అంటే వాక్యం చదవటం అంటాం. ఇప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాడు అంటే ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థనలో యేసు ఏమంటున్నాడు అంటే ఇదంతా యేసు చేసిన ప్రార్థన అన్నమాట. యేసు చేసిన ప్రార్థన ఎలా ఉంది? ఇప్పుడు యేసు చేసిన ప్రార్థన, పరలోకమందున మా తండ్రి నేను ఆమె పరిశుద్ధపరచబడిన కాక నీ రాజ్యం వచ్చేగాక అని చేయలేదు. ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. యేసు చేసిన ప్రార్థన ఏమంటున్నాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ప్రార్థన యేసు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తారేమో అడగండి ఏ సంఘంలోనే ఎక్కడైనా. ఎవరైనా ఈ ప్రార్థన చేస్తున్నారా? నేర్పింది చేస్తున్నారు, ఆయన చేసింది మాత్రం వదిలేశారు. నేర్పింది చేస్తే పరలోకం అనుకున్నారు, ఆయన చేసింది చేస్తే పరలోకానికి వెళతారు. ఆయన ఇంతకేమని చేస్తున్నాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని ఎంత చేశాను? అంత సంపూర్ణంగా చేశాను అనగా సగం చేశాను అంటాం లేదండి. మన అలాంటి వాళ్ళు అంటే ఒక కార్యక్రమం చేసి ఆ తర్వాత చాలు ఇంకా పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటాం. ఒక 2-3 కార్యక్రమాలు చేసి చాలు ఈ జీవితానికి అనుకుంటాం. ఒక పెద్ద మీటింగ్ చేసి చాలు ఈ జీవితానికి అనుకుంటాం. లేదండి. ఎలా చేయాలో తెలుసు దేవుడి పని? 1, 2 కాదండి, సంపూర్ణంగా. అంటే అప్పటి వరకు నువ్వు చచ్చిపోయేంత వరకు. అంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావంటే నీతో ఇంకా దేవుడికి పని ఉందన్నమాట. పని మిగిలింది కనుక ప్రాణంతో ఉన్నావు. పని లేకపోతే ఎప్పటికే ప్రాణం పోయేది.
నువ్వు చచ్చేంత వరకు దేవుడికి నీతో పని ఉంటూనే ఉంటుంది. పని ఎప్పుడు అయిపోతుందంటే నీ పని అయిపోయినప్పుడు దేవుడి పని అయిపోతుంది. కనుక ఈ మాటలో నీవు తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడంటే ప్రార్థన అంటే. ఇప్పుడు ఆ ప్రార్థన చేసి ఏమడుగుతున్నాడు చూడండి. ఇప్పుడు నా తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము అంటే పరలోకాన్ని ఇచ్చే తండ్రి, పరలోకాన్ని ఇచ్చేయి. ఏం చేసి అడుగుతున్నాడు? పని చేసి అడుగుతున్నాడంటే. అంటే యేసు చేసిన ఈ ప్రార్థనలో పని. ఇప్పుడు ఈ ప్రార్థన నువ్వు చేయాలంటే నువ్వు కూడా ఏం చేసి ఉండాలి? ఈ ప్రార్థన నువ్వు చేయాలంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని తండ్రి నేను సంపూర్ణంగా నెరవేర్చాను, నాకు ఇప్పుడు పరలోకాన్ని ఇచ్చేయి. అంటే నువ్వు తండ్రిని పరలోకాన్ని అడగాలంటే నువ్వేం చేసి ఉండాలి? పని చేసి ఉండాలి. పని చేసి నువ్వు ప్రార్థన చేస్తే తండ్రి నీకు ఏమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. అంతేకాని యేసు నేర్పింది సులువుగా ఉంది కదా అని రోజుకు 10 సార్లు చేసినా పాతాళానికి వెళ్తావు తప్ప పరలోకానికి వెళ్ళావు. యేసు నేర్పిన కాదు, యేసు చేసిన ప్రార్థన. నేర్పిన ప్రార్థన సులువండి, చేసిన ప్రార్థన కష్టమండి. నేర్పిన ప్రార్థన చేయటం చాలా సులువు, కానీ యేసు చేసిన ప్రార్థన చేయాలంటే నువ్వేం చేసి ఉండాలి? అప్పటికి పని చేసి ఉండాలి. ఆయన చేసిన ప్రార్థన చేయాలంటే మరి చాలా కష్టం కదా. అదేవిధంగా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5-7 వచనాలు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెబుతున్నాడటండి ఆయన? బలి అర్పణ నీవు కోరలేదు, నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టూలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇది కూడా యేసు చేసిన ప్రార్థన. తండ్రిని వచ్చాను, ఎందుకోసం వచ్చాను? నీవు నా కొరకు గ్రంథపు చుట్టూలో ఏదైతే రాసుకున్నావో దాన్ని నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను తండ్రి. ఏమన్నా ఎన్నో మార్లు మీరు ప్రార్థన చేసుకున్నారు. మీరు చేసిన ప్రార్థనలు ఏ రోజు మాట అన్నారండి తండ్రితో? ఎన్నో మార్లు ప్రార్థన చేశాం కదండి మనం తండ్రికి. మనం చేసిన ఇన్ని ప్రార్థనలలో ఏ రోజైనా ఏ ప్రార్థనలోనైనా తండ్రి నా గురించి నువ్వు ఏదైతే రాసుకున్నావో నీ యొద్ద ఉన్న గ్రంథంలో దాన్ని చెయ్యటానికి నేను వచ్చాను, అందులోనే నేను ఉన్నాను, అందులోనే నేను ఉంటాను, అందులోనే నా ప్రాణాన్ని పోగొట్టుకుంటాను, ఆ తర్వాత నీ యొద్ద ఉన్న మహిమ ఏదైతే ఉందో పరలోకం అది నాకు ఇచ్చేయి అని మీరు చేయాలండి. ఇది చేస్తే మీరు పరలోకానికి వెళతారండి. యేసు చేసిన ప్రార్థన చేస్తే పరలోకానికి వెళతారు తప్ప నేర్పిన ప్రార్థన చేస్తే పరలోకానికి వెళ్ళరు. అయినా యేసు నేర్పిన ప్రార్థన ఏదైతే ఉందో అది అపోస్తలులు, ఇజ్రాయేలీలు వాళ్ళంతా వారికి ఇజ్రాయేలీలైన అపోస్తలులైన వాళ్ళకి నేర్పించిన ప్రార్థన తప్ప అది మనకు నేర్పింది కాదు. మనకు నేర్పించింది ఉంది, అదే యోహాను సువార్త 17:4 మనం చదువుకున్నాం. అది యేసు చేసిన ప్రార్థన. ఆయన నమ్మిన, ఆయన ధరించుకున్న క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు చేయవలసిన ప్రార్థన యేసు చేసిన ప్రార్థన చేయి. తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేరుస్తాను, నాకు పరలోకాన్ని ఇచ్చేయి. ఈ ప్రార్థన నువ్వు చేయాలి. ఈ ప్రార్థన నువ్వు చేయాలంటే నువ్వు ఎంత పనిలో ఉండాలి, ఎప్పటి వరకు పనిలో ఉండాలి. అందుకేనండి సంఘాలలో సంస్థల్లో ఉన్న వారికి పని ఏమీ లేదు కనుక నేర్పిన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏం పనులు ఉన్నాయండి? ఆదివారం రావటమే మహాపని వాళ్ళకు తెలుసండి. ఆదివారం పూట 1-2 గంటలు గుడిలోనికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చోవటం, లేదా గోడకి చేరబట్టడం, లేదా పిల్లలకి ఆనుకోవటం, ఆ ప్రార్థన అనగా నిద్రలోకి వెళ్ళిపోవటం, ఆ తర్వాత హల్లెలూయా అనగానే లేవటం, మళ్ళీ ప్రార్థన మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోవటం, మళ్ళీ హల్లెలూయా అనగానే మళ్ళీ లేవటం, ఆ తర్వాత రొట్టె తిని ద్రాక్షారసం దాగి మూతుడుచుకొని బయటికి వెళ్ళిపోవటం. ఇది ఏంటన్నమాట? ఆహా ఈరోజు మేము ఆరాధనకి వెళ్ళాం, ఎరగదీసామంటారు. ఏం ఎరగదీశారు? నిద్రపోయారు. అంటే ఆరాధనకి వెళ్ళటమే వీళ్ళు ఏమనుకున్నారంటే దేవుడి కోసం ఏదో గొప్ప చేసినట్టు అనుకుంటున్నారు. లేదండి, పని చేయాలండి. ఏంటి ఆ పని? ఇదిగో ఆయన చెప్పినట్టుగా సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వాక్యాన్ని ప్రకటించటం. నువ్వు వెళ్ళలేవా? వెళ్ళగలిగేవారు ఉన్నారు, వాళ్ళకి సహకారాన్ని అందించు. సర్వ సృష్టికి వెళ్ళనవసరం లేదు, కనీసం మీ పక్క ఊరికి వెళ్ళి చాలు. 4 దిక్కులకు వెళ్ళకపోయినా కనీసం నీ ప్రక్కన ఉన్న గ్రామానికి నువ్వు వెళ్ళగలిగితే చాలు. నీ ప్రక్కన ఉన్న మండలం, జిల్లాకు నువ్వు వెళ్ళగలిగి దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగి నీ ప్రాణం పోయే ఆ క్షణంలో నువ్వు చేయవలసిన ప్రార్థన. యేసు ఈ ప్రార్థన చేశాడు, ప్రాణం కొట్టుకున్నాడు.
అంతే కదండి. 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత 18, 19 అధ్యాయాలకు వెళ్ళిపోయేసరికి ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే యేసు మరణానికి ముందు చేసిన ప్రార్థన, చేయవలసిన పనంతా చేశాను. అంటే నువ్వు కూడా నీ ప్రాణం పోయే ముందు నువ్వు చేయవలసిన ప్రార్థన కూడా ఇదే. అప్పటికి ప్రాణం పోయే ముందు నువ్వు చేయవలసిన ప్రార్థన, తండ్రి అప్పగించిన పనంతా చేశాను తండ్రి నువ్వు చెయ్యాలంటే ఆ సమయంలో అప్పటికే నువ్వు పని చేసుండాలి. చేసుంటే ఆ మాట అనగలవు. చేయకపోతే ఎలా అంటావు ఆ మాట? చేయకపోతే ఆ మాట అనగలవు. కనుక యేసు నేర్పిన ప్రార్థన కాదు, యేసు చేసిన ప్రార్థన మనకు ఏమి తెచ్చిపెడుతుంది? పరలోకాన్ని తెచ్చిపెడుతుంది. నేర్పిన ప్రార్థన నువ్వు ఎన్ని మార్లు చేసినా పరలోకం మాత్రం నువ్వు వెళ్ళలేవు. యేసు చేసింది చెయ్యి. చేసింది నువ్వు చెయ్యాలంటే నువ్వు పని చేసి ఉండాలి. పని చేసి నువ్వు ఆ తర్వాత ప్రార్థన చేయి. ఆ తర్వాత నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. అందుకే పనివాడు జీవితమునకు పాత్రుడు. ఏంటి ఆ జీవితం? ఆయన ఇచ్చే నిత్య జీవం, అదే పరలోకం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీ కుమారుడు మా రక్షకుడైన యేసుస్వామి శరీరంతో ఈ భూమి మీద ఉన్న కాలములో శిష్యులకు నేర్పించిన ప్రార్థన, ఆ ప్రార్థనకు ఈరోజున్న సంఘాలు, సంస్థలు పెద్దపీట వేసి ఆ ప్రార్థనలో ఉంటే పరలోకానికి వెళ్ళిపోతా ఉన్న భ్రమలో వారు ఉండటం తండ్రి విచారకరం. అలాంటి వారిని ప్రార్థనలో ఉంటే సరిపోదు, పనిలో ఉండాలి. మీరు నేర్పిన ప్రార్థన కాదు, చేసిన ప్రార్థన ఉంది మీ కుమారుడు. ఆ చేసిన ప్రార్థనతో పరలోకానికి వెళ్తారు అన్న మీ మాట ఏదైతే ఉందో అదే మీ పిల్లలకు చెప్పాను. వినబడిన ప్రతి మాటను స్వీకరించగలిగే మంచి మనస్సు మీ బిడ్డలకిచ్చి విన్న వాక్య ప్రకారంగా బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించుటకు బయలుదేరటానికి కృప చేయమని కోరుతూ ఈ కార్యక్రమానికి మూలకారకులైన మరి సహోదరులు పోతయ్య వారి కుటుంబాన్ని అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ క్రీస్తునామాన్ని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమెన్.